హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. నిన్న మనం పార్ట్ హెచ్లో ప్రాక్టికల్స్ చేసాం. ఒక 4 days చేసాం కదా ప్రాక్టికల్స్. యాక్చువల్లీ ఇంకా నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ చేద్దాం అనుకున్నాం, కానీ వీడియో పర్మిట్ చేయలేదు, లెంగ్త్ అయిపోతుంది, అప్లోడ్ చేయడానికి అది కుదరలేదు. ఓకేనా, అందుకనే కొద్దిగా 4 daysతో చేసాం. ఓకే, ఎనీహో రేపు మండే నుంచి అలాగ డైలీ రెగ్యులర్ చేస్తూ ఉంటాం కాబట్టి దట్ షుడ్ బి యాడెడ్ అయినా. అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో ఇంట్రాడే పార్ట్ ఏ నుంచి పార్ట్ హెచ్ వరకు స్లోగా ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వచ్చాం. అయితే పార్ట్ ఏలో ఏం చెప్పుకున్నాం, లాభాలంటే ఏంటి, ఎలాగ వస్తాయి, ఎన్ని రకాలు ఉంటాయి అనుకున్నాం. పార్ట్ బిలో క్యారెక్టర్ ఏ, క్యారెక్టర్ బి అని చెప్పి 2 తీసుకొని వాళ్ళు రియల్ టైంలో ఎలాగా ఎమోషన్ ఎలా ఫీల్ అవుతారు, ఏం చేస్తారు, కథ అంతా చూసాం. అలాగే ఒక్కొక్క టాప్ వాల్యూ అంటే ఏంటి, బాటమ్ వాల్యూ అంటే ఏంటి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి, మూమెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ స్లోగా చెప్పుకుంటూ వచ్చాం. ఐ థింక్ హార్డ్లీ ఇట్ ఈస్ 30 minutes అనుకుంటా అన్నీ కలిపి. నేనైతే కౌంట్ చేయలేదులేండి. మీరు స్లోగా వినగలిగితే, ఒకేసారి ఫుల్ లెంగ్త్ అంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి కావాలని స్లోగానే తక్కువ టైం స్పాన్ తోటి వీడియోస్ మనం చెప్పుకున్నాం. ఏమండి, అలాగే ఇప్పుడు మనం ఇది ఇంట్రాడే కంక్లూజన్ వీడియో. రేపు మండే నుంచి ఇంకా లైవ్ స్ట్రీమ్. ఆ రోజు జరిగేది ఆ రోజు మార్కెట్. సపోజ్ మండే మార్కెట్లో ఏం జరిగిందో అది ఈవినింగ్ ఈ టైంకి మార్కెట్ రిపోర్ట్, మన రీడింగ్స్ ఎలా మూమెంట్ చేశాయి, ఏం జరిగింది, ఎంత పర్సెంట్ అనేది ఎవ్రీడే ఉంటుంది. ఓకేనా, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అన్నీ ఉంటాయి. అయితే ఇందులో మనం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇంట్రాడే కాబట్టి ఫుల్ సెంటిమెంట్ మీకు తెలిసిందే, మనం పద్దాక చెప్పుకుంటానే వస్తున్నాం. డెసిషన్ మేకింగ్, సరే డెసిషన్ మేకింగ్ ఎలాగో మీకు ఇవన్నీ మ్యాథమెటిక్స్ చేసుకున్న తర్వాత ఒక జనరల్ ఐడియా వస్తారు. కానీ ఎంత చేసినా మన మార్కెట్ సెంటిమెంట్ మనం ఇది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి స్టాప్ లాస్ పెట్టాలి. స్టాప్ లాస్ పక్క పెట్టాల్సిందే. వితౌట్ స్టాప్ లాస్ ఇంట్రాడే చేయొద్దు. స్టాప్ లాస్ మరి ఎంత పెట్టాలి, ఎంత? జనరల్గా 1.5%, 2% అలా పెడుతుంటారు. వాళ్ళ రిస్క్ రివార్డ్ని బట్టి మీ రిస్క్ రివార్డ్ని బట్టి మీకు ఎంత రిస్క్ బేర్ చేయగలరు అనేది చూడండి. అలాగే మనకి ఉన్న వాల్యూస్ బట్టి కూడా ఏమైనా స్టాప్ లాస్ మీరు దాని దగ్గర పెట్టుకోగలిగితే మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఒక అతను పేరు వద్దులేండి, ఒక ఆయన మనకున్న పర్సంటేజ్లో, మన వాల్యూస్లో కొంత పర్సంటేజ్ స్టాప్ లాస్గా పెట్టుకొని ప్రాక్టీస్ చేసేటట. హీ సక్సీడ్. ముందు ఓపెనింగ్లో బై చేసి కింద కొంత పర్సంటేజ్ స్టాప్ లాస్ పెట్టాడు. కొంతమంది ముందు ఓపెనింగ్లో సెల్ చేసి కొంత దగ్గర స్టాప్ లాస్ పెట్టారు. అలా ఆ విధంగా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ మీకు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. వితౌట్ ప్రాక్టీస్ రాదు. ఏమండి, మీరు మహా అయితే ఒక 4 సెషన్స్ 4 days తాలూకా ట్రేడింగ్ తాలూకా ప్రాక్టీస్ చేసి ఉంటారు మేబీ. నేను అంతగా చెప్పింది. రేపు మండే నుంచి కంటిన్యూ చెప్పుకుంటూ వస్తాం కాబట్టి మీకు డైలీ ఒక బుక్ పెట్టుకోండి, రోజుకు ఒక పేజీ పెట్టుకోండి, అలా ప్రాక్టీస్ చేయండి. ప్రయత్నం చేస్తే సాధించలేదంటే ఏం లేదు, డెఫినెట్లీ విల్ గెట్. కాకపోతే మీకు కమిట్మెంట్ ఉండాలి. కంటెంట్ ఉంది, మీకు కమిట్మెంట్ కావాలి. కంటెంట్ ఉండి కమిట్మెంట్ లేకపోతే ఫైదానే, కుచ్చి ఫైదానే. కంటెంట్ ఉంది, కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి, నో డౌటే లేదు అందులో. ఓకేనా, రైట్. అలాగే ఎవ్రీడే మనం నిఫ్టీ 50 గురించి చెప్పుకుంటామండి, రీడింగ్స్ వస్తాయి. ఆల్రెడీ మండే తాలూకా నిఫ్టీ 50 మూమెంట్ నేను నిన్న ప్రీవియస్ వీడియో పార్ట్ హెచ్లో ఎండింగ్లో ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోకర్లేదు. ఓకే, మీకు అందరూ నిఫ్టీ 50 చేయరుగా. మీకు ఏదైనా సింబల్ గురించి కావాలి అంటే అడగండి నన్ను. కింద వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చాను, కింద ఉంది, స్క్రీన్ కింద కూడా ఎడిషన్గా ఇచ్చాను. ఆ నంబర్కి
మీరు వాట్సాప్ పెట్టండి. ఈ సింబల్ కావాలి. కొన్ని సింబల్స్ ఈక్విటీలో ఉంటాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. ఈక్విటీ అన్నీ ఉంటాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. అప్పుడు మీరు అడిగే సింబల్ కొంతమంది ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకోండి. రిలయన్స్ డాట్ ఎఫ్యూటీ అనాలి. అంటే ఎఫ్యూటీ అంటే నేను ఫ్యూచర్ తాలూకు రీడింగ్ పంపిస్తా. అదే రిలయన్స్ ఈక్విటీ కాదనుకోండి, ఓన్లీ ఈక్విటీ, రిలయన్స్ డాట్ ఈక్యూ. ఈక్యూ అంటే ఈక్విటీ. ఏమి పెట్టలేదు అనుకోండి, నాకు క్లారిటీ ఉండదు. కొంతమంది కొన్ని 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 సింబల్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉండవు, ఫీచర్స్లో ఉండవు. అప్పుడు ఇంకా డిఫాల్ట్ మీకు ఇంకా ఈక్యూగానే వస్తుంది. బట్ ఎనీహౌ యూ మెన్షన్ ఈక్యూ. మీకు ఏది కావాలో క్లియర్గా అడిగితే నాకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మరి ఇది కంక్లూజన్ వీడియో. మరి దగ్గర దగ్గర ఎంతమంది, చాలా మంది చూశారని చెప్పి నాకు అనాలిసిస్ రిపోర్ట్ వచ్చింది. ఈ వీడియో ఇది కొత్తగా ఏమన్నా లేటెస్ట్గా చూడటం మొదలు పెడితే మీరు పార్ట్ ఏ నుంచి పార్ట్ హెచ్ వరకు చూడాలి. మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. ఏమండి? రైట్. నేను కాంటాక్ట్ అనేది మరి ఇచ్చాను కదా, కింద చెప్పాను కదా. యాక్చువల్గా ఛానల్ పైన లింక్ ఇచ్చాను. లింక్ ఇస్తే కొంతమంది మరి ఎందుకో తెలియదు, ఆ లింక్ ఎక్కడుందండి అని అడుగుతున్నారు. అక్కడ అందరికి కనిపిస్తూ ఉంటుంది. బట్ అడిషనల్గా ప్రొవిజన్ బాగుంటుంది అని చెప్పి కింద కూడా నంబర్ ఇచ్చాను. అదే ఈ స్క్రీన్ కింద, వీడియో కింద ఉంటుందండి, నగేష్ తర్వాత వాట్సాప్ ఆ నంబర్ అని చెప్పి ఇచ్చాను. దానికి చేయండి. ఫోన్లు మటుకు చేయకండి ప్లీజ్. కొద్దిగా నాకు డిస్టర్బ్గా ఉంటుంది, వర్క్లో ఉంటాను కదా. త్రూ వాట్సాప్. ఓకేనా? మరి ఒక మంచి మాట చెప్పుకోవాలి కదా. ఛాలెంజెస్ ఆర్ ఇన్వెటబుల్. వాట్ ఎవర్ కెరీర్ యూ చూస్ ఇన్ యువర్ లైఫ్, సక్సెస్ అండ్ గ్రోత్ విల్ బీ విత్ యూ వెన్ ఎవర్ యూ ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్. అంతే కదండి? అంతే కదా. జీవితంలో మీరు ఎలాంటి కెరీర్ ఎంచుకున్నా కూడా సవాళ్ళు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే గొప్పవాళ్ళుగా ఎదుగుతారు కదా. మంచి మంచి స్టేట్మెంట్. ప్రయత్నం చేయండి. ఏమవుతుంది, ఒక అరగంట, ఒక 10 నిమిషాలు టైం అవుతుంది, ఏమంతకంటే ఏమవుతుంది. అంతే కదా. సాయంత్రం మార్కెట్ అయ్యాక నా వీడియో వచ్చాక ఒక బుక్లో రాయండి. ఒక 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు పట్టుద్దేమో, అందుకంటే ఏమవుద్ది. మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అలాగే డిస్క్లైమర్ అండి, చెప్పాల్సిందే కదా. ఇది ఎడ్యుకేషన్ ఛానల్, అవేర్నెస్ పర్పస్. అవగాహన పెంచుకోండి, ఆచరణలో రండి, సొంతంగా నిర్ణయం తీసుకోండి. రైట్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? టైం అయిపోతుంది. దిస్ ఈస్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.